గోగీత సంరక్షణ గురించి, గోవు యొక్క విశిష్టత గురించి, మానవాళి మనుగడకు గోవు యొక్క అవసరం శ్రీ సురభిదాస్ గారు చక్కగా వ్యవహారిక భాషలో చెప్పినారు. జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష, మాకు భూమి రక్ష, మాకు జలరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. ఏం చదువుకున్నాం? మొదట భూమి రక్ష, తర్వాత జలరక్ష. పంచభూతాలు రెండు అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన ఇంకా అగ్ని, వాయువు, ఆకాశం. వీటిని పాడు చేశాం కదా. మరి మనం సంకల్పం చేద్దాం. మళ్ళీ మేము సంకల్పం ఎలా అంటే రాబోయే రోజుల్లో మా లోపల జీవరాశులు వాటిని రక్షిస్తాయి మనం సంకల్పం చేద్దాం. మీరు అలా కూర్చున్నప్పుడు చేయగలుగుతారు ఆ పని. ఎందుకంటే జీవరాశులకి ఈ యొక్క ప్రార్థన విన్నపాన్ని విన్నవిస్తున్నారు కాబట్టి, వినటానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరందరూ ధన్యులు అన్నట్టు మీ శరీరాలు ధన్యత్వం చెందాయి. అవునా? మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, ఆయములు తాకకుండా అగ్ని రక్ష. మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే, ఆయములు తాకకుండా అగ్ని రక్ష. వాయుసుతో నేలినట్టి వనజనాభుడే మాకు. వాయుసుడు ఎవరు? హనుమంతుడు. ఆ హనుమంతుడు నేలేవాడు వనజనాభుడు అంటే శ్రీరామచంద్రమూర్తి. వాయుసుతో నేలినట్టి వనజనాభుడే మాకు, వాయువందు కందకుండా వాయురక్ష. పెద్ద సుడిగాలు వచ్చిందనుకోండి, ఆ గాలి కూడా మనం రక్షించుకోవడతాం. పిచ్చి పిచ్చి గాలి వచ్చాయనుకోండి బయట నుంచి, వాటిని కూడా రక్షింపబడాలి అని కోరుకుంటారు. ఇలాగా ఆ జీవరాశి రక్షింపబడాలి. మన శరీరం పోతే పోయింది, మన లోపల జీవరాశి మటుకు ఆ రకంగా రాబోయే రోజుల్లో రక్షకులై రావాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఇవాళ. వాయుసుతో నేలినట్టి వనజనాభుడే మాకు, వాయువందు కందకుండా వాయురక్ష, మాకు అగ్నిరక్ష, మాకు వాయురక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. మీరు కూడా స్వరం కలపచ్చమ్మా. మీలో జీవాలు ఏవైతే చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాయి తల్లి, ఆనందంగా ఉంటాయమ్మా. నోరిప్పకపోతే నోరిప్లై. భగవంతుడు ఎప్పుడు రిప్లై ఇవ్వడు, నోరిప్పాలి, ఆదరితో చెప్పాలి. మనం మనసులో కాసేపు శ్రీ కామధేను రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ కామధేను గోదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. సర్వభూతేషు శ్రీ గోమయ గౌరీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గోమయ గౌరీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మీ మనసులో స్థిరంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఏది అలవేలమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ తిరుచానూరులో ఇప్పుడు ఏకాంత సేవకి వెళ్ళండి. ఫస్ట్ క్షేత్రపాలలో కపిలేశ్వరం చూడండి, ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. ముందే డైరెక్ట్గా వెళ్ళిపోకండి, ఫ్లైట్ లాగా ముందు ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని ఏకాంత సేవలో సాయంత్రం 8 ఉంటుంది. అమ్మవారి ముద్ర ఇలా పెట్టుకోండి, దేని ముద్ర? మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవి చెప్పు నాయి శిరోమణి, జనకోని కోతురా జనని జానకమ్మ, మము బ్రోవమని చెప్పవే. అంటే మేము పాపాత్మమ్మా, మమ్మ బ్రోవమని చెప్పమని రికమెండేషన్ పెట్టేశాం. అప్పుడు ఆడేమంటుంది? నాన్నగారికి ఇష్టమైంది ఇక్కడ ఉందా లేదా? గోవింద చూపించండి. గోవింద.
నిజంగా అంటుంది. ఎస్ ఇదిగో అమ్మా అని చూపిస్తున్నాం. ఇది చూపిస్తే ఆవిడ ఏమంటుంది, గట్టిగా పట్టుకో వదలొద్దు. అమ్మా పట్టుకున్నామమ్మా, ఇప్పుడు ఏం చేయాలి, నాన్న నాకు కనిపించట్లేదు అని అంటే అడ్రస్ చెప్పవా అంటే, అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఒకసారి చెప్పండి. చెంగట నల్లదిగో శేషాచలము, నింగిలోన దేవతల నిజవాసము. సత్యము. చెంగట నల్లదిగో శేషాచలము, నింగిలోన దేవతల నిజవాసము. పిలువరే ఓ ఉంది అని చూపరే, చూపరే. అవునా, చూపించాలంతా. ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ వచ్చాం. గోవింద అంటే ఆయన ఎత్తుకుంటాడు, ఎక్కడెక్కడ గోవు గోవు అని. అంత గుంపులో గోవింద అయిందని పలుగు చేస్తున్నాడు. ఇవాళ ఒక్కరోజు కలుగు చూస్తున్నాడు కాబట్టి మన సత్యాన్ని పలుకుతూ స్వామివారిని చూపించాలి. ఇది గోవింద గోవింద అని పిలువరే, గోవిందే అని చూపరే, మీ మదిలోన గోమాతను స్థాపన చేసి చూపరే జనులు, మీ మదిలోన గోమాతను స్థాపన చేసి చూపరే జనులు. గోవింద 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 గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ లోపల కూడా ఆరోగ్యానికి బాగుంటారు కదా. ఒకసారి చెప్పనా, ధన్వంతరి మంత్రం చెప్పండి. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలసహస్తాయ. ఆ కలసం అంతా కూడా పంచభవ్యాలు ఉంటాయి. గోమాత ఆయుర్వేదం. అమృత కలసహస్తాయ వజ్ర జలోకహస్తాయ సర్వామయ వినాశనాయ వినాశమైపోవాలి. త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలసహస్తాయ వజ్ర జలోకహస్తాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. త్వం ధన్వంతరే నమః. త్వం ధన్వంతరే నమః. త్వం ధన్వంతరే నమః. ఆ స్వామివారి ముందున్నాం కాబట్టి శ్రీరామ రామ రామే చెప్పండి ఒకసారి. సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే, శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ దూతాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.